బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. స్వాతంత్రం గాంధీ తీసుకురాలేదన్నాడు శ్రీకాంత్ అయ్యంగార్. మహాత్ముడు ఎంతో మందిని లైంగికంగా వేధించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు మాట్లాడుతూ శ్రీకాంత్ వ్యాఖ్యలు చేశారు. గాంధీ గురించి నేను చెప్పింది నిజమే అంటూ కూడా ఒక పోస్ట్ చేశారు. సో ఆ టైంలో అలా మాట్లాడుతూ సడన్గా ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇలా మాట్లాడారనే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి అందుబాటులో ఉన్నారు. సాయి, ప్రస్తుతం శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలు చూసాము. సో ఆయన ఎప్పుడు ఈ వీడియోని పోస్ట్ చేశారు, అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడారు? ఇక్కడ వినపడుతుందా? రైట్ సాయి, చెప్పండి. ఇక్కడ గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్వాతంత్రం గాంధీ గారు తీసుకొని రాలేదు, ఇంకెవరో తీసుకొచ్చారు, గాంధీ గారికి ఏం సంబంధం అసలు స్వాతంత్రం గురించి అని కూడా చాలా కామెంట్స్ చేయడం జరిగిందని. ఇక్కడ మహాత్ముడు ఎంతో మందిని లైంగికంగా వేధించాడంటూ కూడా ఆయన టాలీవుడ్ లో కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన చెప్పింది నిజమేనంటూ కూడా మరో ట్వీట్ కానీ మరో పోస్ట్ కానీ చేయడం పెట్టారు. ఆయన అసలు ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేస్తారంటూ కూడా ఇప్పుడు చాలా మంది నెటిజన్లు ఈయనపై ఫైర్ అయ్యే పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. సో అసలు ఒక్కసారి ఆ వీడియోలో ఏమన్నారో ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వీడియో చూసారా మీరు? అదే ఆయన ఏమంటున్నారంటే క్లియర్ గా చెప్తా ఉన్నారు. గాంధీ ఆయన శ్రీకాంత్ అయ్యంగారు స్వాతంత్రము గాంధీ గారు తీసుకొని రాలేదు, మహాత్ముడు ఎంతో మందిని ఆయన లైంగికంగా వేధించారు, అసలు లైంగికంగా మీరు చూస్తారా, మాకు తెలుసు, మాకు ప్రూఫ్లు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన పోస్ట్ తో సంచలనంగా మారింది. ఇప్పుడైతే అసలు గాంధీ గారి గురించి స్వాతంత్రం ఆయన తీసుకొని రాకపోతే ఇంకెవరు తీసుకొచ్చారంటూ కూడా నెటిజన్లు చాలా మంది కామెంట్స్ చేస్తా ఉన్నారు ఇక్కడ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి. సో శ్రీకాంత్ అయ్యంగార్ ఏవైతే మాటలు మాట్లాడారో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో ఎందుకని ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? గతంలో కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు శ్రీకాంత్, మనందరికీ తెలుసు. సో ప్రస్తుతం చూస్తూ ఉంటే ఆయన ఏమన్నారో ఆ వీడియో ఒకసారి చూద్దాం మనం. స్వాతంత్రం వాడిది. నమస్కారం అండి, నేను మీ శ్రీకాంత్ భారత్. నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తున్నాడు, పెద్ద పట్టించుకోనండి. కానీ మొన్న అక్టోబర్ 2 గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరు ముసలి ట్యాబ్లేషన్ ఏం తెలుసురా మీకు? 15-16 ఏళ్ళ అమ్మాయిని పేరు చెప్తా, ఒక 15-16 ఏళ్ళ అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు. అలాంటి ఎంతోమందిని లైంగికంగా వేధించిన వాడు మహాత్ముడా, ఆత్ముడు. స్వాతంత్రం వాడు తెచ్చాడింది బొక్క. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఏంత లక్షల మంది తెచ్చారు, వాళ్ళు పరమాత్ములు. ఈడు పీడోఫైల్. ఇంకో విషయం, జాతిపితన భరతమాత అనే వ్యక్తులమయ్యా మేము. జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి. ఇఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ is the father of my nation, then I'm a bastard citizen. Jai Hind. నేర్చుకోండి idiots. రైట్, ఏవైతే వ్యాఖ్యలు చేశారో శ్రీకాంత్, ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారాయి. చూస్తూ ఉన్నాము జాతిపిత మహాత్మా గాంధీకి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్గా మారుతూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సో ప్రస్తుతం చూస్తే కనుక టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ గాంధీపై చేసిన వ్యాఖ్యల కారణంగా ప్రస్తుతం సంచలనంగా మారాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంలో స్వాతంత్రం గాంధీ తీసుకురాలేదు, అది సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరుల త్యాగఫలం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. అంతేకాక మహాత్ముడు ఎంతో మందిని లైంగికంగా వేధించాడని కూడా చరిత్ర చెప్తుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విమర్శలపై శ్రీకాంత్ స్పందిస్తూ, నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్స్ వస్తే వాటిని ఏం పట్టించుకోను, గాంధీ గురించి నేను చెప్పింది నిజం అంటూ కూడా శ్రీకాంత్ అయ్యంగార్ ఆ వీడియోలో చెప్పుకుంటూ వచ్చారు.